Hello everyone, welcome back to our ఛానల్. ఇవాళ మన క్లాస్లో ప్రెసివ్ రైటింగ్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. ప్రెసివ్ రైటింగ్ అంటే ఏంటి? ఒక పెద్ద ప్యాసేజ్లో ఉన్న ఇంపార్టెంట్ ఐడియాస్ని మీనింగ్ చేంజ్ చేయకుండా తక్కువ వర్డ్స్లో క్లియర్గా రాయడమే ప్రెసివ్ రైటింగ్. కాబట్టి ప్రెసివ్ రైటింగ్ అంటే ఏంటి, దాని రూల్స్ ఏంటి, ఎలా రాయాలి, ఏం మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అనే విషయాలన్నింటినీ స్టెప్ బై స్టెప్గా ఈ క్లాస్లో చూద్దాం. ఓకేనా? ప్రెసివ్ రైటింగ్ మీనింగ్ అండ్ డెఫినేషన్. ఏ ప్రెసివ్ pronounced presi means a brief summary of a given passage. ప్రెసి అనే వర్డ్ని మనం ఎలా పలుకుతామంటే ప్రెసి అని పలుకుతాం. మీన్స్ ఏ బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ ఏ గివెన్ ప్యాసేజ్. ఇచ్చిన ప్యాసేజ్ యొక్క క్లుప్తమైన రూపాన్ని లేదా సారాంశంగా రాసే రూపాన్నే ప్రెసివ్ రైటింగ్ అని అంటాం. ఏ ప్రెసి ఈజ్ ఏ షార్ట్ అండ్ కండెన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ద మెయిన్ ఆర్ ఎసెన్షియల్ ఐడియా ఆఫ్ అన్ ఒరిజినల్ ప్యాసేజ్. మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, అదేంటి ఒరిజినల్ ప్యాసేజ్. దానిలో ఉన్న మీనింగ్ చేంజ్ అవ్వకుండా ముఖ్యమైన లేదా అవసరమైన భావాలను సంక్లిప్తంగా రాసిన రూపమే ప్రెసివ్ రైటింగ్. Pressive writing is the process of summarizing a passage in limited words, covering all its important aspects. Pressive writing అంటే ప్యాసేజ్లోని ముఖ్యమైన విషయాలన్నింటినీ తక్కువ పదాలతో సారాంశంగా రాయడం. A presi is a condensed version of a లార్జర్ ప్యాసేజ్. ప్రెసివ్ రైటింగ్ అనేది ఏంటి? ఒక పెద్ద ప్యాసేజ్ను కుదించి రాసిన రూపాన్నే ప్రెసివ్ రైటింగ్ అని అంటాం. ఏ ప్రెసి ఈజ్ నాట్ యాన్ ఎస్సే అండ్ నాట్ యాన్ పారాఫ్రేజ్. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ సమ్మరీ. ప్రెసి అనేది ఏంటి అసలు? సారాంశం. ఏం కాదు అంటే ప్రెసి అనేది ఎస్ఐ కాదు, అలాగే ప్రెసి అనేది పారాఫ్రేజ్ కూడా కాదు. ప్రెసి అనేది సారాంశం మాత్రమే. ప్రెసివ్ రైటింగ్ హెల్ప్స్ us express thoughts concisely, effectively and clearly by choosing words carefully. ప్రెసిని మనం ఎలా చూస్ చేసుకోవాలంటే మన ఆలోచనలను క్లుప్తంగా, ప్రభావవంతంగా, స్పష్టంగా వ్యక్తపరచడానికి ప్రెసివ్ రైటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఆరిజిన్ ఆఫ్ ది వర్డ్ ప్రెసి. ప్రెసి ఈజ్ ఏ ఫ్రెంచ్ వర్డ్ derived from the Latin word precisus. ప్రెసి అనే పదము ఫ్రెంచ్ భాష పదము. ఇది లాటిన్ భాషా పదమైన ప్రెసిసస్ నుండి స్వీకరించడం జరిగింది. ప్రెసిసస్ మీన్స్ టు కట్ ఆఫ్. ప్రెసిసస్ అంటే అర్థం ఏంటంటే టు కట్ ఆఫ్ అంటే కత్తిరించడం లేదా తొలగించడం అని అర్థం. ప్రెసి ఈజ్ ఆల్సో కాల్డ్ ఎపిటమైజేషన్. ప్రెసిని మరో విధంగా ఏమని పిలుస్తారంటే ఎపిటమైజేషన్ అని కూడా పిలుస్తారు. ఎపిటోమీ ఈజ్ ఏ గ్రీక్ వర్డ్, మీన్స్ టు కట్ అపాన్ ఆర్ ఏ కండెన్స్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ లార్జర్ వర్క్. ఎపిటోమీ అనే పదము గ్రీకు భాష పదము. దీని యొక్క అర్థం ఏంటంటే టు కట్ అపాన్ అని అర్థం. ఎపిటోమీ అంటే ఏదైనా ఒక అంశాన్ని చిన్నగా రాయడం
లేదా కుదించి రాయడం అని అర్థం. అందుకే దీన్ని ప్రెస్సివ్ రైటింగ్, ఎపిటోమైజేషన్ అని అంటాము. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రెస్సివ్ రైటింగ్. ప్రెస్సివ్ రైటింగ్ ఈజ్ ఆఫ్ గ్రేట్ ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ ఇన్ ది బిజీ వరల్డ్. నేటి వేగవంతమైన ప్రపంచంలో ప్రెస్సివ్ రైటింగ్కు చాలా ఆచరణాత్మక ప్రాధాన్యత అనేది ఉంది. ప్రెస్సీ ఈజ్ యూస్ఫుల్ అండ్ ఎసెన్షియల్ ఫర్ లాయర్స్, బిజినెస్ మెన్ అండ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్. ప్రెస్సివ్ రైటింగ్ అనేది ఎవరికి యూస్ అవుతుందంటే న్యాయవాదులకు, వ్యాపారవేత్తలకు, ప్రభుత్వ అధికారులకు ఉపయోగపడుతుంది. వీరికి ఎలా ఉపయోగపడుతుందంటే ముఖ్యమైన సమాచారాన్ని తక్కువ పదాల్లో స్పష్టంగా చెప్పడానికి ప్రెస్సివ్ రైటింగ్ అనేది ఉపయోగించబడుతుంది. లెంత్ ఆఫ్ ఏ ప్రెస్సీ. A pressy should generally be requested to about 1/3 of the original passage in length. ప్రెస్సివ్ రైటింగ్ యొక్క లెంత్ అనేది ఎలా ఉండాలంటే ఒరిజినల్ ప్యాసేజ్ యొక్క 1/3 పార్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్యాసేజ్లో 180 వర్డ్స్ అనేవి ఇస్తే దాన్ని మనం 1/3 పార్ట్గా చేసుకుని, అంటే 180/3 చేస్తే 60 వర్డ్స్తో మనం ప్యాసేజ్ అనేది క్రియేట్ చేస్తే దాన్నే మనం ప్రెస్సివ్ రైటింగ్ అని అంటాం. ఇదే ప్రెస్సివ్ రైటింగ్ యొక్క లెంత్ అనేది అవుతుంది. ఆఫ్టర్ రైటింగ్, చెక్ ది లెంత్. ఇఫ్ ఇట్ ఈస్ లాంగర్ దెన్ రిక్వైర్డ్, కండెన్స్ ఇట్ అగైన్. ఒకవేళ లెంత్ అనేది 1/3 పార్ట్ కన్నా ఎక్కువగా ఉంటే మనం ఏం చేయాలి, దాన్ని మళ్ళీ కుదించి 1/3 పార్ట్గా క్రియేట్ చేసి ప్రెస్సివ్ రైటింగ్ అనేది రాయడం జరగాలి. Characteristics of a good pressy. A good pressy should be well organized and logically arranged. మంచి ప్రెస్సివ్ రైటింగ్ అనేది ఎలా ఉండాలి అంటే క్రమబద్ధంగా, లాజికల్గా అంటే తార్కికంగా ఉండాలి. ఇట్ షుడ్ మెయింటైన్ ఆల్ ది ఎసెన్షియల్ ఐడియాస్ ఆఫ్ ది ఒరిజినల్ ప్యాసేజ్. ఒరిజినల్ ప్యాసేజ్లోని ముఖ్యమైన భావాలన్నీ ప్రెస్సివ్ రైటింగ్లో ఉండాలి. నాన్ ఎసెన్షియల్ ఐడియాస్ షుడ్ బి ఓమ్టెడ్. అనవసరమైన విషయాలను తొలగించవచ్చు. ద లాంగ్వేజ్ షుడ్ బి క్లియర్, బ్రీఫ్ అండ్ ప్రెసైజ్. భాష అనేది స్పష్టంగా, సంక్లిప్తంగా, ఖచ్చితంగా ఉండాలి. ఇట్ షుడ్ మెయింటైన్ ది సేమ్ స్టైల్ అండ్ స్క్రిప్ట్ ఆఫ్ ది ఒరిజినల్ ప్యాసేజ్. ఒరిజినల్ ప్యాసేజ్ యొక్క శైలి, భావం అలానే ఉండాలి. ది మీనింగ్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఒరిజినల్ ప్యాసేజ్ మస్ట్ నాట్ బి చేంజ్డ్. అసలు ప్యాసేజ్ యొక్క మీనింగ్, కాన్సెప్ట్ అనేది మార్చకుండా సేమ్ అలాగే ప్రెస్సివ్ రైటింగ్లో ఉండాలి. A good pressy should have accuracy, brevity, clarity. అంటే ఖచ్చితత్వం, క్లుప్తత, స్పష్టత అనేది ఉండాలి. 3 main stages of pressive writing. There are 3 kinds of work involved in producing a clear and successful pressy: reading, writing, revision. ప్రెస్సివ్ రైటింగ్ అనేది 3 స్టేజెస్లో మనం చేస్తే సక్సెస్ఫుల్గా మనం ప్రెస్సివ్ రైటింగ్ అనేది రాయగలగడం జరుగుతుంది. అవేంటంటే ఫస్ట్ రీడింగ్ అంటే చదవడం, రైటింగ్ అంటే రాయడం, రివిజన్ అంటే సరిచూసుకోవడం. స్టేజ్ 1 రీడింగ్. రీడ్ ది ప్యాసేజ్ ర్యాపిడ్లీ వన్స్ టు అండర్స్టాండ్. మొదట ప్యాసేజ్ను ఒకసారి వేగంగా చదవాలి. వెంటనే ప్రెస్సీ రాయడం ప్రారంభించకూడదు. ఇక్కడ 3 స్టెప్స్ అనేవి ఇచ్చాడు, అవేంటో చూద్దాం.
వాట్ ది ప్యాసేజ్ ఈజ్ అబౌట్, సెంట్రల్ థీమ్. ప్యాసేజ్ మొత్తం దేని గురించి ఉందో దాని సెంట్రల్ థీమ్ ఏమిటో తెలుసుకోవాలి. వాట్ ఇట్స్ టోన్ ఈజ్, సీరియస్, సటిరికల్, హ్యూమరస్, ఎక్సెట్రా. రచయిత ఏ భావంతో రాశాడో గుర్తించాలి. సీరియస్, గంభీరమైనదా, సటిరికల్, వ్యంగ్యమైనదా, హ్యూమరస్, హాస్యభరితమైనదా అనేది తెలుసుకోవాలి. వాట్ టైప్ ఆఫ్ రైటింగ్ ఇట్ ఈస్, డిస్క్రిప్టివ్, నరేటివ్ ఆర్ రిఫ్లెక్టివ్. ప్యాసేజ్ ఏ రకమైన రైటింగ్ అనేది గుర్తించాలి. డిస్క్రిప్టివ్, వర్ణనాత్మక రచన అనేదా, లేదా నరేటివ్, కథనాత్మక రచన అనేదా, రిఫ్లెక్టివ్, ఆలోచనాత్మక రచన అనేది తెలుసుకోవాలి. ఫైండ్ ఏ సూటబుల్ టైటిల్ ఫర్ ది ప్యాసేజ్. ది టైటిల్ షుడ్ బ్రీఫ్లీ ఎక్స్ప్రెస్ ద సెంట్రల్ థీమ్. ప్యాసేజ్ యొక్క సెంట్రల్ థీమ్ను క్లుప్తంగా తెలియచేసే సరి అయిన టైటిల్ అనేది పెట్టాలి. రీడ్ ది ప్యాసేజ్ అగైన్ స్లోలీ అండ్ కేర్ఫుల్లీ. మళ్ళీ ఒకసారి ప్యాసేజ్ని స్లోగా కేర్ఫుల్గా చదవాలి. అండర్స్టాండ్ ఎవ్రీ సెంటెన్స్ అండ్ సెలెక్ట్ ది మెయిన్ ఐడియాస్. ప్యాసేజ్లోని ప్రతి సెంటెన్స్ భావాన్ని అర్థం చేసుకుని అందులోని ముఖ్యమైన ఆలోచనను, మెయిన్ ఐడియాస్ను గుర్తించాలి. వన్స్ ది సెంట్రల్ థీమ్ ఈజ్ అండర్స్టూడ్, ఇట్ బికమ్స్ ఈజియర్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ఇంపార్టెంట్ అండ్ అన్ఇంపార్టెంట్ ఐడియాస్. సెంట్రల్ థీమ్ అర్థమైన తర్వాత ఏది ముఖ్యమైనది, ఏది అవసరం లేనిది అని సులభంగా గుర్తించగలం. ఎనీథింగ్ అన్రిలేటెడ్ టు ది సెంట్రల్ థీమ్ షుడ్ బి ఓమిటెడ్. సెంట్రల్ థీమ్కు సంబంధం లేని విషయాలను తొలగించాలి, ప్రెస్సీలో చేర్చకూడదు. మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఐడియాస్ నోటెడ్ ఇన్ ది ప్యాసేజ్. ప్యాసేజ్లో గుర్తించిన ముఖ్యమైన ఐడియాస్ అన్నింటినీ ఒక లిస్టుగా తయారు చేసుకుని ప్యాసేజ్లో నోట్ చేసుకోవాలి. థింగ్స్ టు ఓమిట్ ఫ్రమ్ ఏ ప్రెస్సీ. ప్రెస్సీలో తొలగించవలసిన విషయాలు అవేంటో చూద్దాం. ది ఫాలోయింగ్ షుడ్ జనరల్లీ బి ఓమిటెడ్. క్రింది విషయాలను సాధారణంగా ప్రెస్సీలో చేర్చకూడదు. రిపిటేషన్, ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం. ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం అంటే పునరావృతం జరిగే విషయాలను ప్రెస్సీలో యూజ్ చేయకూడదు. ఎగ్జాంపుల్స్ అండ్ ఇలిస్ట్రేషన్, ఉదాహరణలు, వివరణాత్మక ఉదాహరణలు లేదా దృష్టాంతాలు, వీటిని ప్రెస్సీ రైటింగ్లో వాడకూడదు. కొటేషన్స్ అండ్ అనెక్డోట్స్, ఇతరుల మాటలను లేదా చిన్న సంఘటనలను ప్రెస్సీ రైటింగ్లో రాయకూడదు. మెటాఫర్, సిమిలీ అండ్ అదర్ ఫిగర్ ఆఫ్ స్పీచ్. మెటాఫర్, సిమిలీ వంటి అలంకారాలు, ఫిగర్ ఆఫ్ స్పీచ్ సాధారణంగా ప్రెస్సీ రైటింగ్లో తొలగించాలి. ఇర్రెలవెంట్ పాయింట్స్, ప్రధాన భావానికి సంబంధం లేని విషయాలను, అసంబంధమైన విషయాలను ప్రెస్సీ రైటింగ్లో రాయకూడదు. డు నాట్ ఇన్క్లూడ్ అన్నెసెసరీ ఇలిస్ట్రేషన్ ఆర్ డీటెయిల్స్. అవసరం లేని ఉదాహరణలు లేదా వివరాలను ప్రెస్సీలో చేర్చకూడదు. డు నాట్ రిపీట్ ది సేమ్ ఐడియా. ఒకే ఆలోచనను పదే పదే పునరావృతం చేయకూడదు. స్టేజ్ 2 రైటింగ్. రైట్ ఓన్లీ ది సమ్మరీ ఆఫ్ ది ప్యాసేజ్. ఇచ్చిన ప్యాసేజ్లోని ముఖ్యమైన విషయాలను మాత్రమే సంక్షిప్తంగా రాయాలి. డు నాట్ రైట్ యువర్ ఒపీనియన్, ఐడియాస్, థాట్స్, కమెంట్స్ ఆర్ క్రిటిసిజం. మన సొంత అభిప్రాయం
ఆలోచనలు, వ్యాఖ్యలు లేదా విమర్శలు రాయకూడదు. ది ప్రెసీ షుడ్ నార్మల్లీ be written in the third person, even when the original passage is in the first person or in dialogue form. ప్రెసీ సాధారణంగా థర్డ్ పర్సన్లో ఉంటుంది, అంటే థర్డ్ పర్సన్లో రాయాలి. ఐ అనుంటే హీ షీగా, వి అనుంటే దేగా, మై అనుంటే హిజ్ హెర్గా, అవర్ అనుంటే దేర్గా రాయాలి. ఇఫ్ ది ఒరిజినల్ ప్యాసేజ్ ఈజ్ ఇన్ ది ఫస్ట్ పర్సన్ అండ్ ప్రెజెంట్ టెన్స్, ది ప్రెసీ ఈజ్ జనరల్లీ written in the third person and past tense where appropriate. ఒరిజినల్ ప్యాసేజ్లో ఏమని ఉంటుంది? ఫస్ట్ పర్సన్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. దాన్ని మనం ఎలా మార్చి రాయాలంటే థర్డ్ పర్సన్ పాస్ట్ టెన్స్గా ప్రెసీ రైటింగ్లో రాయాలి. యూజ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇన్ ప్రెసీ రైటింగ్. ప్రెసీ రైటింగ్లో మనం ఇండైరెక్ట్ స్పీచ్ని యూజ్ చేస్తాం. ఒరిజినల్ ప్యాసేజ్లో డైరెక్ట్ స్పీచ్ ఉంటే దానిని మనం ఎలా మార్చి రాస్తామంటే ఇండైరెక్ట్ స్పీచ్గా మార్చి ప్రెసీ రైటింగ్ అనేది రాస్తాము. ది ఒరిజినల్ sentences should not be copied as they are. ప్యాసేజ్లోని సెంటెన్స్ను కాపీ చేయకూడదు, అంటే ఒరిజినల్ ప్యాసేజ్లోని సెంటెన్స్ను మనం కాపీ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాయకూడదు. యూజ్ యువర్ ఓన్ వర్డ్స్ వైల్ ప్రిజర్వింగ్ ది ఒరిజినల్ మీనింగ్. మీనింగ్ అనేది చేంజ్ చేయకుండా మన ఓన్ వర్డ్స్ యూజ్ చేసి ప్రెసీ రైటింగ్ అనేది రాయాలి. యూజ్ సింపుల్ అండ్ కన్సైజ్ సెంటెన్సెస్. సులభమైన చిన్న వాక్యాలు ఉపయోగించాలి. కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ ఐడియాస్ మే బీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సింపుల్ సెంటెన్సెస్ వాట్ ఎవర్ పాసిబుల్. పెద్ద లేదా క్లిష్టమైన భావాలను వీలైనంత వరకు సులభమైన వాక్యాల్లో అంటే సింపుల్ సెంటెన్సెస్ రూపంలో చెప్పాలి. యూజ్ అసర్టివ్ సెంటెన్సెస్ rather than interrogative or exclamatory sentences. సాధారణంగా ప్రెసీ రైటింగ్లో అసర్టివ్ సెంటెన్సెస్ లేదా స్టేట్మెంట్స్ని యూజ్ చేయాలి. ఇంట్రాగేటివ్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని యూజ్ చేయకూడదు. అవాయిడ్ అన్నెసెసరీ అబ్రివేషన్స్ ఆర్ షార్ట్ ఫామ్స్. అవసరం లేని షార్ట్ ఫామ్స్, అబ్రివేషన్స్ను ఉపయోగించకూడదు. Do not use wrong or unnecessary facts and figures. తప్పు లేదా అవసరం లేని ఫ్యాక్ట్స్ను చెప్పకూడదు. స్టేజ్ 3 రివిజన్. రివైజ్ ది రఫ్ డ్రాఫ్ట్ కేర్ఫుల్లీ. రఫ్ డ్రాఫ్ట్ను జాగ్రత్తగా మళ్ళీ చదివి సరిచూసుకోవాలి. చెక్ వెదర్ ఆల్ ది ఇంపార్టెంట్ ఐడియాస్ ఆర్ ఇన్క్లూడెడ్. ప్యాసేజ్లోని ముఖ్యమైన భావాలన్నీ ప్రెస్సీలో ఉన్నాయో లేదో చూడాలి. చెక్ వెదర్ ఆల్ అన్నెసెసరీ డీటెయిల్స్ హ్యావ్ బీన్ రిమూవ్డ్. అవసరం లేని వివరాలు తొలగించబడ్డాయో లేదో పరిశీలించాలి. చెక్ ది యాక్యురసీ, బ్రేవిటీ అండ్ క్లారిటీ. ప్రెసివ్ రైటింగ్లో ఈ 3 విషయాలు తప్పకుండా చెక్ చేయాలి. అవేంటంటే యాక్యురసీ, బ్రేవిటీ, క్లారిటీ. చెక్ దట్ ది మీనింగ్ ఆఫ్ ది ఒరిజినల్ ప్యాసేజ్ హ్యాస్ నాట్ చేంజ్డ్. ఒరిజినల్ ప్యాసేజ్ యొక్క అసలు అర్థం మారకుండా ఉందో లేదో చూడాలి. చెక్ ది లెంత్. ఇట్ షుడ్ బి అబౌట్ 1/3 ఆఫ్ ది ఒరిజినల్. ప్రెస్సీ సాధారణంగా ఒరిజినల్ ప్యాసేజ్లోని సుమారు 1/3 పార్ట్ అంటే 1/3 వంతు పరిమాణంలో ఉండాలి. అది ఒకసారి చెక్ చేయాలి. గివ్ ఏ సూటబుల్ టైటిల్. ప్యాసేజ్ యొక్క
ప్రధాన భావాన్ని అంటే సెంట్రల్ థీమ్ని తెలిపే విధమైన టైటిల్ను ఇవ్వాలి. రైట్ ది ఫేర్ కాపీ ఫైనల్ డ్రాఫ్ట్ నీట్లీ. చివరిగా ఏం చేయాలంటే ఫేర్ కాపీ ఆర్ ఫైనల్ డ్రాఫ్ట్ను ప్రిసివ్ రైటింగ్లో రాయాలి. థింగ్స్ టు అవాయిడ్ వైల్ రైటింగ్ ఏ ప్రెస్సీ రాసేటప్పుడు ఏం చేయకూడదో ఇవి ముఖ్యమైన రూల్స్. అవి ఏంటి? డు నాట్ కాపీ ది ఒరిజినల్ సెంటెన్సెస్ ఎగ్జాక్ట్లీ. ఒరిజినల్ ప్యాసేజ్లోని సెంటెన్సెస్ను సేమ్ కాపీ చేయకూడదు, మన సొంత పదాలలో రాయాలి. డు నాట్ ఇన్క్లూడ్ యువర్ ఓన్ ఒపీనియన్ ఆర్ ఐడియాస్. మన సొంత అభిప్రాయాలు, ఆలోచనలు ప్రెస్సీలో చేర్చకూడదు. డు నాట్ యాడ్ కమెంట్స్ ఆర్ క్రిటిసిజం. ప్యాసేజ్ గురించి మన సొంత కమెంట్స్ లేదా క్రిటిసిజంను రాయకూడదు. డు నాట్ ఇన్క్లూడ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఇల్యుస్ట్రేషన్స్. ఒరిజినల్ ప్యాసేజ్లో ఉన్న ఎగ్జాంపుల్స్, ఇల్యుస్ట్రేషన్స్ సాధారణంగా ప్రెస్సీలో అవసరం లేదు, కానీ ముఖ్యమైన భావాన్ని మాత్రం తీసుకొని రాయాలి. డు నాట్ యూజ్ అన్నెసెసరీ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. అవసరం లేని ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ను ఉపయోగించకూడదు. డు నాట్ ఇన్క్లూడ్ రిపిటేషన్. ఒకే భావం మళ్ళీ మళ్ళీ వస్తే రిపిటేషన్ లేకుండా సంక్లిప్తంగా రాయాలి. డు నాట్ చేంజ్ ది మీనింగ్ ఆర్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఒరిజినల్ ప్యాసేజ్. ఒరిజినల్ ప్యాసేజ్ యొక్క మీనింగ్ లేదా కాన్సెప్ట్ మారకూడదు. ఇది చాలా ముఖ్యమైన రూల్. డు నాట్ రైట్ అన్నెసెసరీ డీటెయిల్స్. అవసరం లేని చిన్న చిన్న వివరాలను రాయకూడదు. డు నాట్ యూజ్ ఇంట్రాగేటివ్ ఆర్ ఎక్స్క్లమేటరీ ఫార్మ్స్. యూజ్ అసర్టివ్ ఎక్స్ప్రెషన్స్. ప్రెసివ్ రైటింగ్లో ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ లేదా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ను ఉపయోగించకూడదు. అసర్టివ్ సెంటెన్సెస్ను ఉపయోగించాలి. స్టేట్మెంట్ని ఉపయోగించాలి. డు నాట్ మేక్ ది ప్రెస్సీ లాంగర్ దెన్ ది రిక్వైర్డ్ లెంత్. నిర్ణయించిన లెంత్ కంటే ఎక్కువగా ప్రెస్సీ రాయకూడదు. సాధారణంగా ఒరిజినల్ ప్యాసేజ్లోని సుమారు 1/3 పార్ట్ని ప్రెసివ్ రైటింగ్లో రాయాలి. ఇక్కడితో ప్రెసివ్ రైటింగ్ అనేది కంప్లీట్ అయ్యింది. మరిన్ని క్లాసెస్ కోసం దాయిని లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు.